నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పర్యటన నిర్వహించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్తో కలిసి పలు ప్రాంతాల్లో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన రోగులతో మాట్లాడి వైద్య సేవల నాణ్యతపై అభిప్రాయాలు పొందారు. ఆసుపత్రి పైకప్పుకు రక్షణగా 30 నుంచి 40 లక్షలతో రేకుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనిల్ టాకీస్ చౌరస్తాలోని దెబ్బతిన్న కల్వర్ట్ను వెంటనే మరమ్మతు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో 22 కోట్ల రూపాయలతో పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించామని వెల్లడించారు. మున్సిపల్ పన్నుల వసూళ్లతో పారదర్శకత పాటించాలన్నారు. కొత్త ఇండ్ల అసెస్మెంట్పై సర్వే కొనసాగుతుందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని మున్సిపల్ కమిషనర్ లేదా సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏ అధికారుల్లోనైనా నిర్లక్ష్యం కనిపిస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గత 10 years నుంచి చదువుకున్న విద్యార్థులకు కనీసం జాబ్ లేకుండా బాధపడుతూ ఉంటే రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ప్రకారం మున్సిపాలిటీస్ కానీ ఎక్కడైనా ఎనీ ఆఫీసర్స్ అక్కడ అవకాశం ఉన్న ఆఫీసర్లను బట్టి మరి వారు ఒక 60,000 మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60,000 విద్యార్థులని చదువుకున్న ఇంటెలిజెన్స్ను మనం అపాయింట్మెంట్ చేసుకున్నాం. దాంట్లో భాగమే ఇప్పుడు బహుశా 17 వచ్చాను మనం కొత్తగా. మన మున్సిపాలిటీలో, బోధన్ మున్సిపాలిటీలో అసెస్మెంట్ చేసుకోవటానికి ఎక్కడైతే హౌజెస్ ఉన్నాయో, ఇండ్లు ఉన్నాయో మనవి, ఆ ఇంట్లో వాళ్ళకు మంచి చెడు చూసుకోవటానికి, ఎక్కడైతే మనం అన్నీ పెరిగినాయి, అన్నీ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా సాలరీస్ కావాలి, టెక్స్టులు కలెక్షన్ చేసుకోవటానికి ఎక్కడ కూడా వ్యత్యాసం ఉండద్దని సర్వే చేస్తూ ఉన్నాం. ఆ సర్వేలో కొన్ని డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా నా బోధన పట్టణ ప్రజలకు వచ్చిన వాళ్లకు సహకరించండి. లేకుంటే ఎవరో వస్తే మళ్ళీ పెనాల్టీస్ వస్తారు కాబట్టి అయినంత మట్టుకు ఏదైనా ఇబ్బంది ఉంటే కమిషనర్ కావాలంటే వాటిని కలండి. అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఉంటే సబ్ కలెక్టర్ కానివ్వండి, నాన్న కలవండి, పరిష్కరిస్తాం. కానీ कोई भी हो तो अगर वो लोग आए तो नहीं ऐसा कैसा आता है, ऐसा कैसा आता है, चलने का नहीं है. म्यूनसिपालिटी अपने को सब देखने वाले हैं, ड्रेन्स निकालने वाले हैं, करंट देने वाले हैं, पानी देने वाले हैं, सब क्लियर करने वाले हैं. वो लोग भी हम गवर्नमेंट सरकार ड्यूटी लगाए, एक घर कितने स्क्वायर फीट से वो मेजरमेंट करना बोल के है. उस वास्ते सबको डाले 15 days 1 month వాళ్ళన్నీ సర్వేలు చేస్తున్నారు, వాళ్ళకి సహకరించాలని చెప్తూ, అదేవిధంగా నాకు సంతోషం ఏమనిపిస్తున్నదంటే ఓల్డ్ హౌస్ తీసేసుకుంటే కొత్తగా కడతా ఉన్నాం. చాలా సంతోషం. నేను ఇంత కన్స్ట్రక్షన్ అనుకోలేదు. సడన్గా కొత్త వస్తున్నాయి కదా హౌజెస్, పాత తీసి కొత్తగా కడుతున్నారు కదా. నాకు బాగా అవన్నీ కొత్త అన్నీ రికార్డ్ చేయవే. కొత్త కట్టినందుకు నాకు సంతోషం అనిపిస్తూ ఉంది. కట్టండి. ఇంకా మనం ఏదైనా ఫ్యాక్టరీలు తెచ్చుకుందాం, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టు ప్రయత్నం చేద్దాం, కానీ సిస్టంలో ఇబ్బంది పెట్టద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.